చక్రం, కరెంట్, కంప్యూటర్, ఇంటర్నెట్, ఫోన్ ఇలా ఎన్నో అసాధారణమైన ఆవిష్కరణలు ఈ ప్రపంచంలో అలాగే మనుషుల జీవితాలలో ఊహించని మార్పులు తీసుకువచ్చాయి. మానవ జీవితాలని పరుగులు పెట్టించాయి. కానీ తర్వాత రాబోతున్న ఆవిష్కరణ మాత్రం వీటి అన్నిటికంటే అతీతమైనది, ఊహలకు అందనిది, హద్దులు లేనిది. అదే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పటి వరకు దీని గురించి మీకు తెలియకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకు అంటే భవిష్యత్తు అంతా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే ఆధారపడి ఉంది. ఏఐ అనేది ఒక రకమైన కంప్యూటర్ ప్రోగ్రామ్. మనం ఎలా అయితే బయట ప్రపంచాన్ని చూసి నేర్చుకోగలుగుతున్నామో అలాగే నేర్చుకొని ఆలోచించగలిగే ఒక కంప్యూటర్ ఆల్గరిథం. సాధారణంగా ఇప్పటి వరకు ఒక కంప్యూటర్ కి మనం ప్రోగ్రామ్ ఇస్తే అది ఎగ్జిక్యూట్ చేయటం మాత్రమే తెలుసు. కానీ ఏఐ అలా కాదు. ఒక పనిని రిపీటెడ్ గా చేస్తున్నప్పుడు ఆ పనిని ఇంకా బెటర్ గా ఎలా చేయవచ్చో ఆలోచిస్తుంది. అంతేకాదు ఆ పద్ధతిలో ఏవైనా తప్పులు ఉంటే తనకు తానుగా సరిదిద్దుకుంటుంది. ఇలా తనకు తానే నేర్చుకొని ఆలోచించగలిగే ఏఐ అనే ఒక సిస్టమ్ డెవలప్ అయితే భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ పనులు చేయగలుగుతుంది? మనమే తయారు చేసుకున్న ఈ ఏఐ మన చేయి దాటి ఆలోచనకు ఎదురు తిరిగితే భవిష్యత్తులో ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది? ఇలా ఏఐ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు తెలియకుండానే ప్రతిరోజు ఏఐని ఉపయోగిస్తున్నాం. ఉదాహరణకు మన ఫోన్ లో ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు తర్వాత టైప్ చేయబోయే వర్డ్ ని ఆటోమేటిక్ గా సజెస్ట్ చేస్తుంది. అది కూడా ఒక రకమైన చిన్న ఏఐ. మన ఇన్బాక్స్ కి వచ్చే మెయిల్స్ లో ఏవి స్పామ్ మెయిల్స్ అయి ఉండొచ్చో అని అర్థం చేసుకొని వాటిని సపరేట్ చేస్తుంది కదా, అది కూడా ఒక ఏఐనే. మనం ఏదైనా ఒక వస్తువు గురించి గానీ లేదా ఒక టాపిక్ గురించి గానీ ఆన్లైన్ లో సెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని రోజుల పాటు వాటికి సంబంధించిన యాడ్స్ మాత్రమే డిస్ప్లే అవుతుంటాయి. ఇది గూగుల్ కి సంబంధించిన ఒక ఏఐ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం సెర్చ్ చేస్తున్న టాపిక్ ల బట్టి మన ఇంట్రెస్ట్ లను, బిహేవియర్లను అర్థం చేసుకొని మనకు ఉపయోగపడే డేటాని అందిస్తుంది. సరే, అసలు ఈ ఏఐ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మన బ్రెయిన్ నిర్మాణం, పనితీరు ఆధారంగానే ఈ ఏఐ కూడా పనిచేస్తుంది. మన బ్రెయిన్ లో ఒక్కొక్క న్యూరాన్ వందల వేల న్యూరాన్లతో లింక్ అయి ఉంటుంది. అలాగే ఈ ఏఐ కూడా న్యూరల్ నెట్వర్క్స్ అనే పద్ధతి ద్వారా ప్రపంచంలో మొత్తం నెట్వర్క్ కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. మనం చిన్నప్పుడు ఎలా అయితే చుట్టుపక్కల జరిగే సంఘటనలను గమనించి కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటామో అలాగే ఈ ఏఐ కూడా తనకు తానుగా తనకి ఏదైనా డేటా ద్వారా, అది చేసే పనుల ద్వారా కొత్త విషయాలను నేర్చుకోగలుగుతుంది. అంతేకాదు దానికి అదే ప్రోగ్రామ్ ని కూడా మార్చుకోగలదు. ఇలా మనిషి సహాయం లేకుండా నిరంతరం తనకు తానే నేర్చుకున్న ఈ ఏఐ మెల్లమెల్లగా తన ఇంటెలిజెన్స్ ని పెంచుకుంటూ మనిషి తెలివితేటలతో సమాన శక్తికి చేరిపోయింది. ఉదాహరణకు గూగుల్ డీప్ మైండ్ తయారు చేసిన ఆల్ఫాగో అనే ఏఐ ప్రపంచంలోనే అత్యంత కష్టమైన గేమ్ గా చెప్పుకునే చైనాకి చెందిన గో గేమ్ లో టాప్ గ్రాండ్ మాస్టర్లనే ఏఐ ఓడించింది. ఇది ఎలా జరిగిందో చూద్దాం. ఇంతకు ముందు ఆన్లైన్స్ లో ఆడినటువంటి గో గేమ్స్ ని డౌన్లోడ్ చేసి ఆ డేటాని ఆల్ఫాగో అనే ఏఐ కి ఇచ్చారు. ఇన్ని వేల గేమ్స్ ని ఈ ఆల్ఫాగో బాగా అర్థం చేసుకొని వాటి నుండి సుమారుగా 3 కోట్ల ట్రిక్కులు నేర్చుకుంది. ఆ తర్వాత ఆల్ఫాగో కొన్ని లక్షల సార్లు తనకు తానే ఈ గేమ్ ని ఆడింది. అన్ని సార్లు ఆ గేమ్ ని ఆడటం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ తో ఆ గేమ్ లో తనకు తానే ఇంప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు ప్రపంచంలోనే ఏ మనిషి కూడా దాన్ని ఓడించలేని స్థాయికి చేరుకుంది. ఇప్పటికే ఏఐ సొంతగా కవితలు రాయటం మొదలుపెట్టింది. కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ని కూడా రాసింది. అంతేకాదు ఓన్ గా మ్యూజిక్ ని కూడా క్రియేట్ చేసింది. ఇదే ఆ మ్యూజిక్. ఇలా అన్ని విభాగాల్లోని ఈ ఏఐ మనుషులతో పోటీ పడుతుంది. మొదట్లో ఏఐని కనిపెట్టే అప్పుడు ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకు అంటే అది చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందింది. ఇక్కడ మీరు గ్రాఫ్ ని కనుక చూసినట్లయితే మొదట్లో ఏఐకి ఉండే ఇంటెలిజెన్స్ చీమ నుండి చింపాంజీ స్థాయికి చేరటానికి చాలా సమయం పట్టింది. ఎప్పుడైతే ఏఐ దానికి అదే నేర్చుకునేలాగా ప్రోగ్రామ్ ఇచ్చారో అప్పుడు అది కొద్ది కాలంలోనే ఏకంగా ఐన్స్టైన్ ఇంటెలిజెన్స్ ని మించిపోయింది. ఉదాహరణకి మనం ఈ భూమి మీద ఉండే జీవులని తెలివితేటల ప్రకారం 1 నుండి 1000 వరకు గ్రాఫ్ ని గీస్తే ఎలుక 1 దగ్గర, డాల్ఫిన్ 4 దగ్గర, చింపాంజీ 8 దగ్గర, మనిషి 10 దగ్గర ఉంటారు. కానీ ఏఐ మాత్రం 1000 దగ్గర ఉండొచ్చు అంట. ఇక్కడ చూస్తే చింపాంజీకి మనకి తెలివితేటల్లో ఉన్న కొద్దిపాటి తేడా వల్లనే మనం మొత్తం భూమి మీద ఉండే అన్ని జీవుల మీద ఆధిపత్యం చలాయించగలుగుతున్నాం. కానీ మనిషికి ఏఐకి అంత తేడా ఉంటే రేపు ఏఐ కూడా మన మీద పెత్తనం చలాయించదు అని నమ్మకం ఏమిటి? ఇప్పటికే గూగుల్ తన సొంత ఏఐని
డెవలప్ చేసే పనిలో ఉంది. అలాగే ఐబిఎం కంపెనీ వాట్సన్ అనే పిలువబడే ఏఐ ని డెవలప్ చేసింది. 2017వ సంవత్సరంలో ఎఫ్బి కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన 2 రోబోట్లను తయారు చేసింది. అయితే ఆ 2 రోబోట్లు బాబ్ ఎలిస్ అనే 2 పేర్లు పెట్టుకొని వాటికి అవే మనుషులకు అర్థం కాని ఒక కొత్త భాషను క్రియేట్ చేసుకొని ఒకదానితో ఒకటి సంభాషించుకుంటున్నాయి. అయితే వాటి మధ్య సంభాషణ ఈ విధంగా ఉంది. అయితే ఇవి ఏం మాట్లాడుకుంటున్నాయో ఎవరికీ అర్థం కాలా. దానితో ఎఫ్బి కంపెనీ భయపడి వెంటనే ఆ 2 రోబోట్లను షట్ డౌన్ చేసేసింది. రీసెంట్ గా హ్యాండ్స్ అండ్ రోబోటిక్స్ అనే కంపెనీ సోఫియా అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ఒక హ్యూమనాయిడ్ రోబోట్ ని తయారు చేసింది. ఈ ఏఐ వలన ఏమైనా జరగవచ్చు. ఇంత తెలివిగా మారిన ఈ ఏఐ మానవుడికి ఉపయోగపడితే మన జీవితం ఎంతో సులభతరం అయిపోతుంది. ఉదాహరణకు ఇప్పుడు జరిగే యాక్సిడెంట్స్ లలో 90% మనుషులు తప్పిదం వల్లనే జరుగుతుంది. కానీ ఈ ఏఐ ఉన్నటువంటి సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కనుక వస్తే అవి ఎదురుగా వచ్చే వాహనాలతో ఇంటరాక్ట్ అవ్వటం, చుట్టూ ఉన్న పరిసరాలను అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవ్వటం వలన ఈ 90% యాక్సిడెంట్లను నివారించవచ్చు. అంతేకాదు ఈ ఏఐ ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో ముందే ప్రిడిక్ట్ చేయటం మొదలు పెట్టింది. ఉదాహరణకు కాలిఫోర్నియాలోని కొన్ని ప్రాంతాలలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అయితే అక్కడ పోలీసులు ప్రెట్పోల్ అనే పిలువబడే ఏఐ సహాయం తీసుకున్నారు. ఈ ప్రెట్పోల్ అనే ఏఐ ఇంతకు ముందు జరిగిన అన్ని క్రైమ్ రికార్డ్స్ ని, ఆ సమయంలో జరిగిన సంఘటనలను అన్ని పరిశోధిస్తుంది. ఇలా ప్రతి డేటాని ఇప్పుడు ఉన్న కండిషన్స్ ని మ్యాచ్ చేస్తుంది. దాని ఆధారంగా అంచనా వేసి ఈ రోజు ఎక్కడెక్కడ నేరాలు జరిగే అవకాశం ఉందో ఇది ముందే ఊహించి మ్యాప్ లో ఆ ప్రాంతాలను మార్క్ చేసి చూపిస్తుంది. ఈ ప్రెట్పోల్ ఇచ్చిన డేటా ఆధారంగానే పోలీసులు రాత్రిపూట్ల నిఘా కాయటం మొదలు పెట్టారు. పోలీసులు ప్రెట్పోల్ ఏఐ ని ఫాలో అయినప్పుడు నుండి 50% అరెస్టులు పెరిగాయి. అలాగే క్రైమ్ రేట్ 20% పైగా తగ్గింది అంట. అంతేకాదు 2024 నాటికి ఈ ప్రెట్పోల్ ఏఐ ఎవరు క్రైమ్ చేయబోతున్నారు, ఎప్పుడు చేయబోతున్నారు అనేది కూడా ప్రెడిక్ట్ చేయగలుగుతుంది. అంతేకాదు మెడికల్ ఫీల్డ్ లో మానవుడు చేయలేని కొన్ని క్లిష్ట ఆపరేషన్లు చేయటం, అంతుచిక్కని రోగాలను తగ్గించడం, మనిషికి సాధ్యం కాని కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయటం, వెదర్ ప్రొడక్షన్స్, ఇలా ఎన్నో రకాలుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతుంది. కానీ ఒకవేళ కథ అడ్డం తిరిగితే ఏం జరుగుతుందో చూద్దాం. ఏఐ పూర్తి స్థాయిలో వస్తే 2030 నాటికి ఈ ప్రపంచ వ్యాప్తంగా 800 మిలియన్ జాబ్స్ ఆటోమేటెడ్ అయిపోతాయి. అంటే 80 కోట్ల ఉద్యోగాలు ఖాళీ అయిపోతాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేసిన ఒక రీసెర్చ్ లో 700 రకాల ఉద్యోగాలు ఆటోమేషన్ అయిపోతాయి అని తేలింది. ఎక్కువ మొత్తంలో క్యాష్ డిపాజిట్ మిషన్లు, ఏటీఎంలు రావటంతో బ్యాంకింగ్ జాబ్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వలన డ్రైవర్ జాబ్స్, రోబోటిక్స్ వలన మ్యానుఫాక్చరింగ్ లో ఎన్నో జాబ్స్ ప్రమాదాలలో పడతాయని కొన్ని రీసెర్చ్ లో తెలిసింది. జాబ్స్ విషయం పక్కన పెడితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తెలివిగా మారటం కోసం మనం రాసిన కోడింగ్స్ ని దానికదే మార్చేసుకొని ఇంప్రూవ్ అవ్వగలదు. ఏఐ కి ప్రపంచం మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా యాక్సెస్ ఉంటుంది. అంతేకాదు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతటిని అది ఒక సెకండ్స్ లో ప్రాసెస్ చేయగలదు. సాధారణంగా ఒక మనిషి ఐక్యూ అనేది 85 ఉంటే అతను తెలివితేటల్లో బిలో యావరేజ్ అని అర్థం. అదే ఐక్యూ 120 గనక ఉంటే అతను స్మార్ట్ అని అర్థం. ప్రపంచ మేధావి అయినటువంటి ఐన్స్టైన్ ఐక్యూ 160 పైనే. అలాంటిది భవిష్యత్తులో రాబోతున్న ఈ ఏఐకి ఐక్యూ 12,095 ఉండొచ్చు అని ఒక అంచనా. ఒకవేళ పూర్తి స్థాయిలో ఈ ఏఐ కనుక వస్తే ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైనది ఇదే అవుతుంది. అయితే ప్రముఖ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో జాగ్రత్తగా ఉండమని, అది మానవ జాతినే నాశనం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. మనుషులకి బయోలాజికల్ గా కొన్ని పరిమితులు ఉన్నాయి, వాటిని దాటి వెళ్ళలేరు. కానీ తనకు తానుగా నేర్చుకునే ఈ ఏఐకి ఎటువంటి లిమిట్స్ ఏమీ లేవు కాబట్టి నిరంతరం నేర్చుకుంటూ ఉండే ఏఐతో మనుషులు పోటీ పడలేరు అని స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. మనిషి ఇప్పటి వరకు ఎన్నో ఆవిష్కరణలు చేశాడు, కానీ ఏఐ పూర్తి స్థాయిలో వస్తే ఇక మనిషి కనిపెట్టే చివర ఆవిష్కరణ అదే అవుతుంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకు అంటే ఆ తర్వాత అంతా ఏఐ చేతిలోకే వెళ్ళిపోతుంది. ఏఐ దానికదే తన ఇంటెలిజెన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఒకానొక సమయంలో సింగులారిటీ అనే స్థాయికి చేరిపోతుంది. ఆ సమయంలో ఒక చీమ మనిషిని కంట్రోల్ చేయటం ఎంత అసాధ్యమో మనిషి ఏఐని కంట్రోల్ చేయటం కూడా అంతే కష్టం అవుతుంది. ఎందుకు అంటే మనకన్నా తెలివైనది మనం కంట్రోల్ చేయటం చాలా కష్టం. మనం కంట్రోల్ చేయగలిగినంత వరకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎంత డెవలప్ చేసినా అది మనకు మంచే చేస్తుంది. కానీ కంట్రోల్ గనక తప్పితే టెర్మినేటర్, రోబో వంటి సినిమాల్లో చూసినట్టు సైంటిఫిక్ ఫిక్షన్ నిజమవచ్చు అని కొంతమంది వేదన. ఇది అంతా పక్కన పెడితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఇప్పుడు అంతా మంచే జరుగుతుంది. కానీ ఒకవేళ ఇది అడ్వాన్స్ అయితే ఇది మనుషులకు ఉపయోగపడుతుందా లేక మనకు ఎదురు తిరుగుతుందా అనేది ఎవరూ చెప్పలేరు.
చెప్పలేరు. కానీ ఒకటైతే చెప్పగలం, ఈ AI వలన భవిష్యత్తులో ఊహించిన మార్పులు రాబోతున్నాయి అనేది నిజం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ వీడియోస్ ని మిస్ కాకుండా చూడడానికి డిడ్యూనో ఛానల్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.